మా ఆవిడ పేరుతో వచ్చాము నూజివీడు గవర్నమెంట్ హాస్పిటల్కి. నాలుగు డెలివరీ. బిడ్డ తల్లి బాగా బాగానే ఉన్నారు. బ్లడ్ తక్కువైనది బ్లడ్ తెప్పించారు. నా చెప్తానంటే వద్దన్నారు. మా ఇద్దరు దొరికితే తెప్పించిన రోజున ఇంటికుండా సోమవారం సాయంత్రం 4 ఇచ్చారు. అది ఐసీలు గట్ల ఏం పెట్టారు. రక్తం గడ్డగడ్డ అదే ఎక్కించేసారు. ఇక్కడే చచ్చిపోయింది. ఆ చచ్చిపోయిన శవాన్ని అంబులెన్స్ పంపించారు విజయవాడ. నోట్లో ట్యూబ్ పెట్టి ఆ బెలూన్ ఒకటి ఉంది, ఆ బెలూన్ కొట్టుకుంటా పంపించారు. నూనె దగ్గరికి వెళ్ళా బ్లడ్ పడిపోయింది. ఆల్రెడీ పక్కలోనే బ్లడ్ పడింది. ఆ దూది పెట్టేశారు. నూనె దగ్గరికి వెళ్ళి ఇంకా దూది పెట్టేశారు. రోడ్లాంటి దూది పెట్టేశారు. విజయవాడ హాస్పిటల్కి వెళ్ళాక వాళ్ళు అంబులెన్స్ డ్రైవర్లే డాక్టర్ గారిని పిలవన్నాము. చూసి తీసుకెళ్తాము మరి దింపామని అన్నారు. సరే మీరు అధికారులు వచ్చి ఇద్దరు తీసుకెళ్ళిపోయి లోపలికి కూడా తీసుకెళ్ళమని అక్కడక్కడ టెస్ట్ చేశారు. టెస్ట్ అంటే మామూలుగా ఈసీజీ పెట్టారు. చూసి నన్ను పిలిచారు. 2 నిమిషాల కింద పిలిచి అయ్యా మరి 1% లేదు హార్ట్ అయిపోయింది అయ్యా సరిపోయింది తీసుకెళ్ళిపోండి అని వాళ్ళ ఇంటికి తెచ్చుకుని ఏంటంటే వాళ్ళు చేసుకున్నారు. చూసి అక్కడ రామగారు చెప్పింది చచ్చిపోయి ఛార్జ్ అయిపోయింది. అప్పుడు బాడీ స్మెల్ వచ్చారు. ఇది నూజివీడులేమో బతుకున్నామని పంపించారు. వాళ్ళు బతుకున్నామని పంపించడానికి చచ్చిపోయిన 4 గంటలకి బాడీ స్మెల్ వచ్చిందా? రాదు. చచ్చిపోయి 1 గంటకే బాడీ స్మెల్ వచ్చేసిందంట. అంటే అక్కడ తీసుకెళ్ళాక స్మెల్ వచ్చారు. బాడీ రిటర్న్ వచ్చేటప్పుడు బాగా వచ్చింది. నేను అప్పుడప్పుడు ఆ అంబులెన్స్ తీసుకెళ్ళి అంబులెన్స్ ఆపేశాను. చచ్చిపోయి నా భార్యని పంపించారంటే నా భార్యని ఎట్లా తీసుకొచ్చి అట్లా తీసుకెళ్ళి 108 ఆపితే ఇక్కడ నుంచి వీళ్ళే మళ్ళీ ఇంకో అంబులెన్స్ పంపించారు. మహాప్రసాదం అని ఇక్కడ నుంచి పంపించారు. అది 11కి వచ్చింది. వచ్చి కూడా 10:30 అయింది. మేము రాకేదంటే ఇక్కడ 15 మంది 20 మంది పోలీసులు ఉన్నారు. ఏ కేసు లేదు. మేము వచ్చినప్పుడు తన కేసు వాళ్ళు వచ్చారంటే ఏ కేసు లేదు. సిఐ గారితో సహా 15 మంది 20 మంది కేసులు దాకా ఇక్కడే ఉన్నాయి. పోలీసులు ఇక్కడే ఉన్నారు. మళ్ళీ తెల్లారు 6 లోపల 6 కూడా అవ్వలేదు. మళ్ళీ 15 మంది అవ్వన్నారు పోలీసులు.